అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం జై భీమ్ జై భీమ్ భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అంబేద్కర్ ఆశయాలను రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అఖిలాలి బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ అంబేద్కర్ అఖిలాలి బాబా సాహెబ్ అంబేద్కర్ అఖిలాలి బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం అంబేద్కర్ అంబేద్కర్ సన్ ఆఫ్ ఇండియా అంబేద్కర్ అంబేద్కర్ సన్ ఆఫ్ ఇండియా అంబేద్కర్ అంబేద్కర్ Great son of India, Ambedkar, Ambedkar. Great son of India, Ambedkar, Ambedkar. Great son of India, Ambedkar, Ambedkar. Jai Bhim, Jai Bhim, Jai Bhim, Jai Bhim, Jai Bhim, Jai Bhim. Bharat Rajyangam, Bharat Rajyangam, Ambedkar. The great son of India, Ambedkar, Ambedkar. Jai Bhim. ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రతి ఆదివారం 9:30 గంటలకు అంబేద్కర్ స్మరణం చేయడం జరుగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ దిక్సూచి. ఆయన భారతదేశానికి ఒక దేవుడు. ప్రపంచాల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అణగారిన కులాలకు, వెనుకబడిన కులాలకు ఇవాళ అండదండలుగా, ఇవాళ ఒక ఉద్యోగిగా, ఒక రాజకీయ నాయకుడిగా ఒక వ్యవస్థను తయారు చేసి ఈ రోడ్డు మీద నిలబడి మాట్లాడడానికి కూడా ఆ హక్కులు కల్పించిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన రచన లేకపోతే మనం లేము. ఆయన భారత రాజ్యాంగమే రాయకపోతే ఎక్కడనో మనం అడవిలో ఇట్టనో గొడ్డను గొర్రెలను కాసుకుంటూ బ్రతుకులు మనవి. అట్లాంటి వారిని తీర్చిదిద్ది మనకు చదువు అనే ఒక ఆయుధాన్ని ఇచ్చి మనకు బ్రతుకునిచ్చి ఈ రోజులలో ఇట్లాంటి అవకాశం ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ గారికి శిరస్సు వంచి జై భీములు తెలుపుతున్నాం. ప్రతి విలేజ్లో తెలవాలి. దయచేసి ఒక పార్టీకి సంబంధించిన అంబేద్కర్ కాదు, ఒక కులానికి సంబంధించిన వారు కాదు. కొంతమంది దళితుడు అనుకుంటున్నారు. అంబేద్కర్ కొందరు వాడి కాదు, అందరి వాడు అనే విషయాన్ని తెలవాలని ఈ ప్రోగ్రాం జగిత్యాల జిల్లా కేంద్రంలో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు బాబాసాహెబ్ రచనలు తెలుసుకోవాలి, భారత రాజ్యాంగం చదవాలి, రాజ్యాంగాన్ని గురించిన విషయాలను మాత్రమే తెలుసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ జై భీములు తెలుపుతూ ఇంటర్నేషనల్ మరియు డిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఆధ్వర్యం చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, జై భీములు తెలుపుతూ అందరికీ జై భీములు. బడుగు బలహీనం మీ తప్పు కాదు, కానీ పేదవారిగా చనిపోవడం మాత్రం ముమ్మాటికి మీదే తప్పు. ముఖ్యంగా ఎస్సీలు పారిశ్రామికవేత్తలుగా వ్యాపార రంగాల్లో రాణించాలి, అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా ఒక్క మాట, భారతదేశంలో కులాలు అనే రుగ్మతలు ఉన్నన్ని రోజులు రిజర్వేషన్ అనే ఔషధం ఉంటుంది. ఈ అవకాశం మీరందరూ నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్.